నమస్తే. ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం కోపాన్ని నిగ్రహించుకోవడం ఎలా. వాల్మీకి రామాయణం. అది చైత్రమాసం. చెట్లన్నీ చిగురించి ప్రకృతి పచ్చని పట్టుచీర కట్టుకుని పరవశ గీతాలు పాడుతోంది. 60,000 ఏళ్లుగా అయోధ్యను నిర్నిరోధంగా పాలిస్తున్న దశరథుడు కొలువులో ఒక ప్రతిపాదన చేస్తాడు. నేను ముసలివాడినయ్యాను. మా పెద్దబ్బాయి రాముడి చదువు సంధ్యలు, అస్త్రశస్త్ర విద్యలు పూర్తయ్యాయి. గురువు వశిష్ఠుడి దగ్గర పరీక్షలన్నీ పాస్ అయ్యాడు. రాముడిని రాజును చేసి నేను రిటైర్ అవుదామనుకుంటున్నాను అని. సభ కరతాళ ధ్వనులతో మారుమోగిపోతుంది. ఈ వార్త తెలిసి అయోధ్య పొంగిపోతుంది. కోసల రాజ్యానికి చిటికెలో కొత్త పండుగ శోభ వస్తుంది. దశరథుడు రాముడిని పిలిచి, నాయన, తెల్లవారగానే నీకు పట్టాభిషేకం. వశిష్ఠుడిని అడిగి రాత్రికి ఉపవాసాది ప్రోటోకాల్ ఫాలో అయ్యి పొద్దున్నే తెల్లటి పట్టు బట్టలు కట్టుకుని తెల్లటి ఛత్ర చామరం నీడలో రాతండ్రి అని ఆనందంలో ఉక్కిరి బిక్కిరవుతూ చెప్తాడు. అలాగే అని నమస్కరించి వెళ్ళాడు రాముడు. తెల్లవారక ముందే కథ అడ్డం తిరుగుతుంది. దశరథుడి ప్రధాన సచివుడు సుమంత్రుడు రాముడిని అర్జెంటుగా కైకేయి మందిరానికి తీసుకువస్తాడు. దశరథుడు రాత్రంతా వెక్కి వెక్కి ఏడ్చి స్పృహదప్పి పడి ఉంటాడు. ఏమిటి తల్లి, నాన్నగారికి ఒంట్లో బాలేదా అని అడుగుతాడు రాముడు. కాదు నాయన, నీ పట్టాభిషేకం క్యాన్సిల్, భరతుడికి పట్టాభిషేకం, నీకు 14 ఏళ్ళు అరణ్యవాసం, నువ్వేమంటావో అన్న మాట పూర్తి కాకుండానే అలాగే తల్లి, నాన్న చెప్పినా నువ్వు చెప్పినా ఒకటే అని నమస్కరించి తన అంతఃపురానికి బయలుదేరతాడు రాముడు. విషయం విన్న లక్ష్మణుడికి పట్టరాని కోపం వస్తుంది. ఏం తమాషాగా ఉందా, నాన్నను హౌస్ అరెస్ట్ చేసి నీ పట్టాభిషేకం నేను చేయిస్తాను, ఈరోజు నా కత్తికి ఎవరడ్డొస్తారో చూస్తా అని అంటాడు. అయ్యో రామ, నిన్న ఇస్తానన్నది నాన్నే, ఇప్పుడు ఇవ్వనన్నది నాన్నే, ఇదంతా దైవఘటన. పలుగు పార వెదురుబుట్ట నారచీరలు సర్దుకోనాయన, త్వరగా బయలుదేరాలి అని రాముడు కూల్గా చెప్తాడు. దండకారణ్యంలో రావణుడు సీతమ్మను అపహరించుకుపోతే రాముడు గుండెలవిసేలా రోధిస్తాడు. ఎవరైనా సీతమ్మను చూశారా అని గోదావరిని, చెట్టును, పక్షిని దీనంగా అడుగుతాడు. రావణుడికి భయపడి అవి నోరు విప్పలేదు. రాముడి కోపం కట్టలు తెంచుకుంది. ఒక్కరూ బదులు చెప్పరు, తమాషాగా ఉందా అని కోదండం తీసి విల్లు ఎక్కుపెట్టి పంచభూతాల మీద ప్రతాపం చూపించబోతాడు. అన్న, మధ్యలో పంచభూతాలు ఏం చేశాయి, నీ అంతటి వాడు ఇలా కంట్రోల్ తప్పితే ఎలా అని శాంతపరుస్తాడు లక్ష్మణుడు. రాముడు తగ్గుతాడు. లక్ష్మణుడి కోపాన్ని రాముడు నిగ్రహిస్తాడు. రాముడి కోపాన్ని లక్ష్మణుడు నిగ్రహిస్తాడు. అవతార పురుషులకైనా కోపం వస్తూనే ఉంటుంది. వెంటనే తమను తాము నిగ్రహించుకుని లేదా పక్కవారు సర్ది చెప్తే విని కోపావేశాలను తగ్గించుకుంటారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఇది మనం వింటూనే ఉంటాం ఈ నీతి పద్యం. దీన్ని ఆచరణలో పెట్టుకుంటే చాలు. మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.